ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే 10 గవర్నమెంట్ యాప్స్ గనక మీ ఫోన్లో ఉంటే మీరు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదండి. చాలా మందికి వీటి గురించి తెలియక చిన్న చిన్న పనుల కోసం బ్రోకర్స్ చుట్టూ తిరుగుతూ ఏజెంట్స్ కి వేల రూపాయలు ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. మన ఫోన్లో ఉండే చాలా యాప్స్ మనకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే యాప్స్. సింపుల్ గా చెప్పాలంటే మన టైం ని కిల్ చేసే యాప్స్. కానీ ఒకసారి ఆలోచించండి, మీ రియల్ లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే యాప్స్ మీ దగ్గర ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద సడన్గా పోలీసులు ఆపితే ఏం చేయాలి? అర్ధరాత్రి హాస్పిటల్లో ఐడి ప్రూఫ్ అడిగితే ఏం చూపించాలి? లేదా గోల్డ్ షాప్ వాడు మనకు ఫేక్ గోల్డ్ అంటగడుతుంటే ఎలా కనిపెట్టాలి? ఇలాంటి వాటికి సొల్యూషన్ మన జేబులోనే, అంటే మన స్మార్ట్ ఫోన్లోనే ఉంది. అందుకే ఈరోజు వీడియోలో నేను మీకు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా లాంచ్ చేసిన 10 మోస్ట్ పవర్ఫుల్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ 10 యాప్స్ మీ ఫోన్లో ఉంటే మీరు జస్ట్ ఒక సాధారణ సిటిజన్ మాత్రమే కాదు, ఒక స్మార్ట్ సిటిజన్గా కూడా మారుతారు. అండ్ ఈ వీడియోలో ఎంగేజ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం ముందుగా మాట్లాడుకోబోయే యాప్ డిజి లాకర్. మనలో చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. పర్స్ నిండా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పేపర్స్, పొల్యూషన్ పేపర్స్ అన్నీ కుక్కి పెడుతుంటాం. దీనివల్ల 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, టైం గడిచే కొద్దీ ఆ పేపర్స్ చినిగిపోతాయి లేదా అక్షరాలు చెరిగిపోతాయి. 2, ఒకవేళ పర్స్ ఎక్కడైనా పోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ పోయినట్టే. మళ్ళీ వాటిని తెచ్చుకోవాలంటే ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి గవర్నమెంట్ డిజి లాకర్ని తెచ్చింది. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదండి, ఇది మీ వర్చువల్ వ్యాలెట్. మీరు ప్లే స్టోర్ నుండి డిజి లాకర్ డౌన్లోడ్ చేసుకొని మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అయితే చాలు. మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ 10th క్లాస్ మార్క్ మెమో, పాన్ కార్డ్, వెహికల్ ఆర్సీ ఇలాంటి ఒరిజినల్స్ని ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక రెండో యాప్ నెక్స్ట్ జెన్ పరివాహన్. పాత ఎం పరివాహన్ యాప్ ప్లేస్లో ఇప్పుడు ఈ కొత్త అప్డేటెడ్ వర్షన్ వచ్చింది. డిజి లాకర్ మీ పర్సనల్ డాక్యుమెంట్స్ కోసం అయితే ఈ నెక్స్ట్ జెన్ పరివాహన్ మీ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం. ఈ యాప్ వల్ల 2 పెద్ద ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్, మీరు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ బైక్ కానీ కార్ కానీ కొనడానికి వెళ్ళారనుకోండి, అమ్మేవాడు చాలా స్వీట్గా మాట్లాడతాడు. సార్, బండికి అసలు ఏ యాక్సిడెంట్ కాలేదు, అంతా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్తాడు. కానీ నిజం తెలుసుకోవడం ఎలా? సింపుల్గా ఈ యాప్ ఓపెన్ చేసి ఆ బండి నెంబర్ ఎంటర్ చేయండి. ఆ బండి అసలు ఓనర్ ఎవరు, అది ఎంత పాతది, దాని మీద ఏమైనా పోలీస్ కేసులు లేదా చలాన్లు పెండింగ్లో ఉన్నాయా, దాని ఇన్సూరెన్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఇలా బండి జాతకం మొత్తం మీ కళ్ళ ముందు ఉంటుంది. దీనివల్ల మీరు మోసపోకుండా ఉంటారు. ఇక రెండో ఉపయోగం ఏంటంటే, మీ బండి మీద మీకు తెలియకుండా ఎప్పుడైనా చలాన్ పడి ఉంటే సిగ్నల్ జంప్ చేసినప్పుడు లేదా నో పార్కింగ్లో పెట్టినప్పుడు ఫోటో తీసి ఉంటారు. ఈ యాప్లో మీరు రెగ్యులర్గా మీ బండి నెంబర్ చెక్ చేసుకుంటే పెండింగ్ చలాన్స్ కనిపిస్తాయి. అక్కడి నుంచే మీరు మీ చలాన్స్ని పే కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ యాప్ నెంబర్ 3, ఆధార్ యాప్. ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేనిదే ఏ పని జరగట్లేదు. కానీ ఆధార్ కార్డును ప్రతి చోటికి ఫిజికల్గా తీసుకెళ్లడం కూడా అంత సేఫ్ కాదు. అందుకే ఆధార్ యాప్ని మీ ఫోన్లో ఉంచుకోండి. ఇందులో ఉండే అతి ముఖ్యమైన ఫీచర్ బయోమెట్రిక్ లాక్. ఫ్రెండ్స్, ఇది చాలా సీరియస్ విషయం. ఈ మధ్య కాలంలో AEPS అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నాయి. అంటే మీ ఫింగర్ ప్రింట్ని దొంగలించి మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు కాజేస్తున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే ఆధార్ యాప్లో బయోమెట్రిక్ లాక్ అనే ఆప్షన్ని ఆన్ చేయించండి. దీనివల్ల మీ ఫింగర్ ప్రింట్స్ని ఎవరు మిస్యూజ్ చేయలేరు. ఇక్కడ చిన్న టిప్ ఏంటి అంటే, ఒకవేళ మీరు బయోమెట్రిక్ లాక్ చేసినా సరే ఎమర్జెన్సీలో ఎక్కడైనా KYC ఇవ్వాల్సి వస్తే మీరు ఫింగర్ ప్రింట్ బదులు వర్చువల్ ఐడిని వాడొచ్చు. ఇది మీ ఆధార్ నంబర్ లాగానే పనిచేస్తుంది, కానీ చాలా సేఫ్గా ఉంటుంది. మనం నెక్స్ట్ యాప్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ సేవింగ్ యాప్ గురించి చెప్పాలి. అదే మై పైసా యాప్. ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, కానీ ఈఎంఐస్ కట్టని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండడం చాలా రేర్ అండి. బైక్ ఈఎంఐ, మొబైల్ ఈఎంఐ, పర్సనల్ లోన్ ఈఎంఐ, హోమ్ లోన్ ఈఎంఐ, ఇలా శాలరీ అకౌంట్లో పడిన కొన్ని రోజుల్లోనే ఒక పెద్ద పోర్షన్ ఈఎంఐస్ కోసం వెళ్ళిపోతుంది. అందుకే ఎంత సంపాదించినా రెగ్యులర్గా సేవింగ్స్ బిల్డ్ చేయడం చాలా మందికి కష్టమైపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో డిసిప్లిన్గా సేవింగ్స్ బిల్డ్ చేయడానికి చిట్ అనేది ఒక యూస్ఫుల్ ఫినాన్షియల్ టూల్గా ఉండొచ్చు. ఒక సామాన్యుడు ఒకేసారి 5 లక్షలు లేదా 10 లక్షలు అక్యుములేట్ చేయడం చాలా కష్టం. కానీ మంత్లీగా ఒక ఫిక్స్డ్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తూ చిట్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో లంసమ్ అమౌంట్ని యాక్సెస్ చేసుకునే
ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఇక్కడే మనకు కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి. ఎక్కడ జాయిన్ అవ్వాలి, ప్లాట్ఫామ్ ట్రస్ట్ వర్దియా, మన పేమెంట్స్ అండ్ రికార్డ్స్ ఇలా ట్రాక్ చేయాలి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోకుండా ర్యాండమ్ చిట్లో జాయిన్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదండి. అందుకే చిట్ చూస్ చేసుకునేటప్పుడు రిజిస్టర్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ని ప్రిఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాంటి డిజిటల్ చిట్ ప్లాట్ఫామ్లో మైపైసా కూడా ఒకటి. మైపైసా గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్గా ఆపరేట్ చేస్తుంది అండ్ చిట్ పేమెంట్స్, ఆప్షన్ డీటెయిల్స్ అండ్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ లాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని యాప్లో డిజిటల్లీ యాక్సెస్ చేసుకునే కన్వీనియన్స్ కూడా ఉంటుంది. అంటే మీ చిట్ జర్నీలో పేమెంట్స్, ఆప్షన్స్ అండ్ రికార్డ్స్ అన్ని ఒక ప్లేస్లో ట్రాక్ చేసుకునే ట్రాన్స్పరెన్సీ మీకు ఉంటుంది. సో రెగ్యులర్గా సేవింగ్స్ బిల్డ్ చేయాలి అనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఒక లంసమ్ అమౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే చిట్ అనేది కన్సిడర్ చేయగలిగే ఆప్షన్. కానీ ఎప్పుడైనా సరే రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ క్లియర్ టర్మ్స్ అండ్ మీ పేమెంట్ కెపాసిటీని చెక్ చేసి మాత్రమే డెసిషన్ తీసుకోండి. మైపైసా డిజిటల్ సేవింగ్స్ ని డిజిటల్ గా మేనేజ్ చేసుకోవడానికి ఒక సింపుల్ వే. ఇక మనం మన నెక్స్ట్ గవర్నమెంట్ యాప్ గురించి మాట్లాడుకుందాం. ఇక 4వ యాప్ ఎం పాస్పోర్ట్ సేవ. సాధారణంగా పాస్పోర్ట్ అప్లై చేయాలి అంటే చాలా మందికి భయం. ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఏ ఫామ్ నింపాలి అన్నీ తెలియక బ్రోకర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు బ్రోకర్స్ మీ దగ్గర 1500 రూపాయలు అయ్యే పనికి 3000 లేదా 4000 రూపాయలు వసూలు చేస్తారు. కానీ మీ ఫోన్లో ఎం పాస్పోర్ట్ సేవ యాప్ ఉంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇందులో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే చాలు, మీరే స్వయంగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు, పోలీస్ వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, అసలు మీ పాస్పోర్ట్ ఏ స్టేజ్లో ఉందో కూడా ట్రాక్ చేయొచ్చు. దీనివల్ల మీకు డబ్బు ఆదా అవడమే కాకుండా మీ పర్సనల్ డేటా బ్రోకర్స్ చేతికి వెళ్లకుండా సేఫ్గా ఉంటుంది. ఇక 5వ యాప్ బిఐఎస్ కేర్. మన భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదండి. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంట్లో ఆడవాళ్ళ కోసం లేదా పిల్లల కోసం గోల్డ్ కొంటూ ఉంటాం. కానీ మనం కొన్నది నిజంగానే 22 క్యారెట్ గోల్డేనా, లేక అందులో ఏమైనా కల్తీ ఉందా అని సామాన్యుడికి ఎలా తెలుస్తుంది? షాప్ వాడు చెప్పిందే వేదం అనుకుంటాం. కానీ ఇకపై అలా మోసపోకండి. గవర్నమెంట్ April 1, 2023 నుండి HUID అంటే హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ని తప్పనిసరి చేసింది. ఇది 6 అంకెలు ఉండే ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్. మీరు గోల్డ్ కొనే ముందు ఆ నెంబర్ని బిఐఎస్ కేర్ యాప్లోని వెరిఫై HUID ఆప్షన్ ఎంటర్ చేయండి. వెంటనే ఆ బంగారం ప్యూరిటీ ఎంత, అది ఏ హాల్మార్క్ సెంటర్లో టెస్ట్ చేయబడింది, అది ఏ షాప్లో తయారైంది అనే పూర్తి వివరాలు మీకు అనిపిస్తాయి. ఒకవేళ షాప్ వాడు 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పి 18 క్యారెట్ బంగారం మీకు అంటగడితే మీరు అక్కడికక్కడే కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఇక 6th యాప్, ఇది ఒక యాప్ కాదు, ఇది ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్, అదే NSDL వెబ్సైట్. మన పర్సు పోయినప్పుడు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ పాన్ కార్డ్ పోతే చాలా టెన్షన్ పడతాం. ఎందుకంటే బ్యాంక్ పనులకు పాన్ కార్డ్ చాలా ముఖ్యం. డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం మళ్ళీ ఏ జిరాక్స్ సెంటర్కి వెళ్ళి అప్లై చేస్తే వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా మీరు డైరెక్ట్గా NSDL వెబ్సైట్కి వెళ్ళి రీప్రింట్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కేవలం 50 రూపాయలు ఆన్లైన్లో కడితే చాలండి. గవర్నమెంట్ ప్రింట్ చేసిన ఒరిజినల్ పాన్ కార్డ్ స్పీడ్ పోస్ట్లో నేరుగా మీ ఇంటికి వస్తుంది. అలాగే మీ ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు, 26AS ఫామ్ లాంటివి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక యాప్ నెంబర్ 7 వచ్చేసి ఉమాంగ్. ఇప్పటిదాకా నేను మీకు చెప్పిన యాప్స్ అన్ని వేరువేరుగా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ మెమరీ నిండిపోతుంది అనుకుంటే కేవలం ఉమాంగ్ ఒక్కటి ఉంటే చాలండి. ఎందుకంటే ఇందులో సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన 1200 రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైవేట్ ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా, PF క్లెయిమ్ చేసుకోవాలన్నా ఉమాంగ్ యాప్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. అలాగే ఇంట్లోకి గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం, పాన్ కార్డ్ సేవలు, ఇలా ఒకటేంటి దాదాపు చాలా వరకు గవర్నమెంట్ పనులు ఈ ఒక్క యాప్ ద్వారా చేసుకునే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్కి స్కాలర్షిప్, రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి స్టేటస్ కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ యాప్ ఉండేలా చూసుకోండి. ఇక 8th myscheme.gov.in అనే ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్. మన దేశంలో చాలా మంది పేద మరియు మధ్యతరగతి ప్రజలు గవర్నమెంట్ మాకు ఏం సాయం చేయట్లేదు అని బాధపడుతుంటారు. కానీ నిజానికి గవర్నమెంట్ 100 రకాల స్కీమ్స్ ప్రవేశపెడుతుంది. సమస్య ఎక్కడుందంటే ఈ పథకాలకి ఎవరు అర్హులు, దీనికి ఎలా అప్లై చేయాలి అనే సమాచారం జనాలకి చేరట్లేదు. మధ్యవర్తులు లేదా లోకల్ లీడర్స్ చెప్పిందే నిజం అనుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారమే మై స్కీమ్ వెబ్సైట్. మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మై స్కీమ్ ఫర్ యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ
మీ వయసు, మీ కాస్ట్, మీ జెండర్, మీరు ఏం చదువుకున్నారు, మీ కుటుంబ ఆదాయం ఎంత అని వివరాలు ఇస్తే చాలు. ఆ వెబ్సైట్ ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసి మీరు ఎలిజిబుల్ అయ్యే స్కీమ్స్ లిస్ట్ మొత్తం మీ ముందు ఉంచేస్తుంది. అది ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్ కావచ్చు, లేదా హౌసింగ్ స్కీమ్ కావచ్చు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు. మీ అర్హత ఏంటో మీరే ఈజీగా తెలుసుకోవచ్చు. చివరిగా మన ప్రాణాలకు మరియు మన ఇంట్లో ఉండే పెద్దవారికి ఉపయోగపడే 2 లైఫ్ సేవింగ్ యాప్స్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. 9వ యాప్ దామిని యాప్. ఇది సిటీలో ఉండే వాళ్ళకంటే పల్లెటూర్లలో ఉండే రైతాంగానికి, పొలం పనులకు వెళ్లే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వర్షాకాలంలో పిడుగులు పడడం వల్ల చాలా మంది చనిపోతుంటారు. ఈ దామిని యాప్ ఏం చేస్తుందంటే GPS లొకేషన్ ఆధారంగా మీ చుట్టుపక్కల ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉంటే ఒక 30 మినిట్స్ ముందే మీకు అలర్ట్ ఇస్తుంది. ఆ అలర్ట్ చూసుకొని రైతు పొలం నుండి సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇది నిజంగా ప్రాణాలు కాపాడే యాప్ అండి. దయచేసి మీ ఊర్లో ఉండే మీ తల్లిదండ్రుల ఫోన్లో లేదా రైతుల ఫోన్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేయించండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యాప్ నెంబర్ 10 జీవన్ ప్రామాణ్ యాప్. రిటైర్ అయిన గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్స్ ప్రతి సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అంటే తాము ఇంకా బ్రతికే ఉన్నామని నిరూపించుకోవాలి. దానికోసం 70 నుంచి 80 ఏళ్ల వయసులో కూడా పాపం వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాలి. ఆ వయసులో అది వారికి చాలా నరకం. ఈ సమస్యను పోగొట్టడానికే జీవన్ ప్రామాణ్ యాప్ వచ్చింది. అయితే దీన్ని వాడడానికి మీ ఫోన్లో కనీసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉండాలి. అలాగే దీనికి సపోర్ట్గా ప్లే స్టోర్ నుండి ఆధార్ ఫేస్ ఆర్డి అనే సర్వీస్ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవి ఉంటే పెన్షనర్స్ బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో సోఫాలో కూర్చొని ఈ యాప్ ఓపెన్ చేసి ఫోన్ కెమెరా ముందు కళ్ళాడిస్తే చాలు, ఆటోమేటిక్గా ఫేస్ స్కాన్ అయ్యి లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. అది డైరెక్ట్గా బ్యాంకు వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మన దేశంలో ఉన్న 11 మోస్ట్ పవర్ఫుల్ డిజిటల్ టూల్స్. స్మార్ట్ ఫోన్ అంటే కేవలం రీల్స్ చూసుకోవడానికో, చాటింగ్ చేసుకోవడానికో కాదండి. ఇలాంటి పనుల కోసం వాడితేనే దానికి నిజమైన విలువ ఉంటుంది. ఈ యాప్స్ అన్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని ఎంత పంచితే అంత మంచిది. వీటిలో మీకు బాగా నచ్చిన యాప్ ఏది, లేదా ఏ యాప్ గురించి ఇంకా డీటెయిల్గా డెమో వీడియో కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నా పేరు అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.